ఎస్ ట్రేడర్స్, మరొక ఇండికేటర్ బిగినర్స్కి చాలా సింపుల్గా యూజ్ అవుతుంది. ఈ ఇండికేటర్తో ఎటువంటి మైండ్ టెన్షన్ లేకుండా ఫస్ట్ మెయిన్ పాయింట్గా చూడొచ్చు. ఇది ఏంటి ఆ ఇండికేటర్ అంటే, ఒకటి సూపర్ ట్రెండ్, ఒకటి ఎల్ఎస్ఎంఏ. లీ ఎల్ఎస్ఎంఏ అని ఒక ఇండికేటర్ ఉంటుంది. అది డిఫాల్ట్గా తీసుకోవాలి. 25 లెంత్ ఉంటుంది. ఇంకా అందులో కరెక్షన్స్ ఏమీ లేవు అసలు. ఓకే, ఇంకోటి సూపర్ ట్రెండ్ 11, ఓన్లీ 11. సూపర్ ట్రెండ్ 11. ఇంకా మిగతా ఈ యారోస్ ఇవన్నీ తీసుకోకపోయినా పర్లేదు. సూపర్ ట్రెండ్ 11. ఓకే, ఈ రెండు ఇండికేటర్లు మాత్రమే. దీంతో పాటుగా టైం ఫ్రేమ్ వచ్చి 15 మినిట్స్. ఇది 15 మినిట్సే. ఎందుకు అంటే బిగినర్స్కి ఏంటంటే తక్కువ టైం ఫ్రేమ్లోకి వెళ్తే 1, 2, 3, 4, 5, 15 లోపు వెళ్తే ఏమవుతుందంటే మైండ్ కరెక్షన్ బాగా అవుతుంది అనమాట. ఎందుకంటే కిందికి మీదికి స్వింగ్లు క్రియేట్ చేయడం వల్ల పైకి వెళ్తుందని పైకి బైక్ చేయడం, కిందికి వెళ్తుందని కిందికి పుట్లు బైక్ చేయడం, ఇది ఇట్లా జరుగుతుంది అనమాట. అదే 15 మినిట్స్లో టైం ఫ్రేమ్ ఉంటే ఏం జరుగుతుందంటే మైండ్కి ఎటువంటి టెన్షన్ ఉండదు. ఆ క్యాండిల్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఈ ఇండికేటర్ని యూజ్ చేస్తే మనకి ఎటు సైడ్ మనం ఉండాలి, బై సైడ్ ఉండాలా అదర్స్ సెల్ సైడ్ ఉండాలనేది ఆ ఇండికేటర్ చూపిస్తుంది మన ఆటోమేటిక్గా. ఫస్ట్ ఎల్ఎస్ఎంఏ ఇండికేటర్, ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇది చూపిస్తుంది. ఓకే, అది ఈఎంఏ లైన్ త్రూ అది కూడా ఇండికేటరే. ఈఎంఏ లైన్ ఎట్లాగో చూపిస్తుందో ఇది కూడా అట్లాగా ఇంకా స్పీడ్గా చూపిస్తుంది అన్నట్టు. ఓకే, లీస్ట్ స్క్వేర్డ్ మూవింగ్ ఏదో ఉంటుంది, మూవింగ్ యావరేజ్, లీస్ట్ స్క్వేర్డ్ మూవింగ్ యావరేజ్ అని ఉంటుంది. ఓకే, మూవింగ్ యావరేజ్ ఇది కాకపోతే ఇంకా ఇంకా స్పీడ్గా చూపిస్తుంది అన్నట్టు. మనకు బై సైడ్ ఉండాలా సెల్ సైడ్ ఉండాలి, చాలా స్పీడ్గా చూపిస్తుంది. ఈఎంఏ అయితే ఈ క్యాండిల్ ఎటు పోతే అటు చూపిస్తుంది. ఇది అట్లా కాదు, టర్న్ అయ్యేటప్పుడు మనకి చూపిస్తుంది అనమాట. బై సైడ్ టర్న్ అయ్యేటప్పుడు మనకు అది డౌన్లోకి వెళ్ళిపోతుంది, సెల్ సైడ్ టర్న్ అయ్యేటప్పుడు అది అప్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా చూపిస్తాను ఇక్కడ కూడా. ఓకే, ఇది ఇంకొకటి సూపర్ ట్రెండ్ ఏంటంటే, సూపర్ ట్రెండ్ కూడా మనకి ఎక్కడి నుంచి మనం బై సైడ్ ఉండాలి, ఎక్కడి నుంచి సెల్ సైడ్ ఉండాలనేది చూపిస్తుంది మనకు ఆటోమేటిక్గా. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ఇండికేటర్ 11 లెంత్, ఓన్లీ 11. సూపర్ ట్రెండ్ 1, సూపర్ ట్రెండ్ 1 లెంత్, 1 ఫ్యాక్టర్ 1 లెంత్ 1, ఓన్లీ 1. టైం ఫ్రేమ్ మాత్రం మస్ట్ 15 మినిట్స్, ఓన్లీ 15 మినిట్స్. ఇంకా మీకు ఎటువంటి ఇంకా ధైర్యం వస్తుందో మీరే చూడండి, అబ్జర్వ్ చేయండి, ఒక ట్రేడ్ తీసుకొని చూడండి ఇది టర్న్ అయిన తర్వాత. ఓకే, ఇది ఎట్లా తీసుకోవాలనేది కూడా చూద్దాం ఒకసారి. దీనికి ఎటువంటి ఇంకా రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ఓన్లీ 3 పాయింట్స్ మాత్రమే. ఓకే, టైం ఫ్రేమ్ 15 మినిట్స్, ఎల్ఎస్ఎంఏ ఇండికేటర్ డిఫాల్ట్, సూపర్ ట్రెండ్ 1 ఫ్యాక్టర్ 1 లెంత్, ఇంకా ఎటువంటి చేంజెస్ లేవు. ఇది మనం నిఫ్టీ ఇండెక్స్లో చూసుకోవచ్చు. మనకి ఏదైతే స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటామో ప్రీమియం చార్ట్లో కూడా చూసుకోవచ్చు. ఓకే, ఈ రెండు ఇట్లలో అబ్జర్వ్ చేసుకుంటూ ఇంకా తీసుకుని ఇంకా మీకే కాన్ఫిడెన్స్ చాలా చాలా విపరీతంగా ఉంటుంది. అది ఎట్లాగో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇండెక్స్లో చూద్దాం ఒకసారి. నిన్న ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఇది చూడండి, నిన్న ఇక్కడ నుంచి నిన్న ఈ 15 మినిట్స్లో ఉంది టైం ఫ్రేమ్. నిన్న 9:15కి ఓపెన్ అయిన తర్వాత ఆల్రెడీ సూపర్ ట్రెండ్ అనేది గ్రీన్లోనే ఉంది కనుక దీన్ని ఆటోమేటిక్గా డైరెక్ట్ బై చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్ బై చేయొచ్చు అంటే ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన సింపుల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కడికి కిందికి వస్తుందో మనకంటే తక్కువ ప్రైస్లోకి రావాలి. తక్కువ ప్రైస్లోకి వచ్చిన తర్వాత మనం బై చేయడానికి ట్రై చేయాలి. ఇది ఆల్రెడీ గ్రీన్లో ఉంది కనుక మనం ఇక్కడ ధైర్యంగా బై చేయడానికి చూసుకోవచ్చు. ఒకసారి ఇదే స్ట్రైక్ ప్రైస్ చూద్దాం. 24,000 ఇక్కడ ఉంది కదా మనకి, ఇది 24,000 ఉంది. ఒకసారి చూడండి, ఇది ఓపెన్ అయిన ప్రైసు 24,000 ఉంది. ఈ 24,000 ఇక్కడ నుంచి గ్రీన్లోనే ఉంది కనుక ఇక్కడ నుంచి బై చేయొచ్చు మనం. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత మళ్ళీ టచ్ చేసింది 15 నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్, ఏది ఈ క్యాండిల్. ఓకే, గ్రీన్లోనే ఉంది అప్పటికి కూడా, ఇంకా బయింగ్లోనే ఉన్నాం బై సైడు. ఇది ఎక్కడి వరకు ఉంది చూడండి, ఇక్కడ ఈ టైం వరకు ఉంది ఇక్కడ.
దాదాపుగా 115కి మనకి టర్న్ అయింది. ఓకే. ఈ 115 వరకు కూడా మనం బై సైడ్‌లో ఉండొచ్చు మనకి. ఉండొచ్చు అంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడానికి కాదు. ఈ టర్న్ అయినప్పుడు తీసుకుంటే ఇంకా మనకి పాయింట్స్ ఎక్కువొస్తాయి. ఈ మధ్యలో కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనకు పాయింట్స్ తక్కువొస్తాయి. ఇక్కడ తీసుకుందాం అనుకుంటే చూడండి, ఇది బేస్ ఫార్మాట్‌లోకెళ్ళిపోయింది సూపర్ ట్రెండ్. ఈ బేస్ ఫార్మాట్‌లో ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేయొద్దని ఒక ట్రేడ్ చేయొద్దంటే ట్రేడ్ తీసుకోవడానికి గమనించాల్సిన ప్లేస్ అది. మనకి ఇక్కడి నుంచి టర్న్ అవుతదా లేదా? ఇక్కడ మనకి 5 మినిట్స్‌లో, 3 మినిట్స్‌లో చెప్పుకున్నాం. ఏ ఫార్మాట్ చెప్పుకున్నాం. ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే 3 మినిట్స్‌లో అక్కడ మనం బయింగ్‌లో ఉండొచ్చని చెప్పుకున్నాం. అది ఎట్లాగో ఒకసారి చూద్దాం 3 మినిట్స్‌లో చూడండి. ఇక్కడ చూడండి 3 మినిట్స్‌లోకెళ్తే మనకి ఎంత జిగ్‌జాగ్‌గా ఉందో. ఇక్కడ చూడండి 3 మినిట్స్‌లో ఇంకొక డౌట్ మీకు రావాలి. 3 మినిట్స్‌లో ఈ ఎల్ఎస్ఎంఏ లైన్ పైన ఉంది. ఇక్కడ రివర్స్‌లో ఉంది. గ్రీన్‌లో ఉంది. ఏది సూపర్ ట్రెండ్. కనుక మనం ఆర్డర్ తీసుకోము. ఇక్కడ చూడండి ఒకసారి. ఎల్ఎస్ఎంఏ కిందికొచ్చింది. ఆ పైన మనకి గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది. ఇది మనం చెప్పుకున్న ఫార్మాట్ ఇక్కడొచ్చింది. కనుక ఇక్కడ ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అంటే ఎక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఓకే. 12:06కి గ్రీన్ క్యాండిల్ తర్వాత మనం ఆటోమేటిక్‌గా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు గట్టిగా. ఆ తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ డైరెక్ట్‌గా ఈ క్యాండిల్ స్పీడ్‌గా వెళ్ళిపోయిందన్న తర్వాత కూడా మళ్ళీ హాఫ్ క్యాండిల్ మనకి ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో మళ్ళీ మధ్యలోకొచ్చేసింది. ఇక్కడ మనకి తక్కువ ప్రైస్‌లోకి దొరికినట్టు 24,292 దగ్గర ఇక్కడ మనకు మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇదే ఫార్మాట్ మనం సీఈలో చూద్దాం ఏం జరిగిందో. 24లో చూద్దాం. 24 అంటే మనకి ఎట్లా అది ఒకసారి చూద్దాం. 1 సెకండ్. వెళ్ళిపోయింది. 24లో చూద్దాం. ఫుల్ ఫార్మాట్‌లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మార్చుకోవచ్చు మనం. ఏది ఇక్కడ ఉంది చూడండి. ఓకే. డిస్టర్బెన్స్ అయింది కొద్దిగా. ఓకే. 24 మనం 24,000 సీఈలో ఉన్నాం. సీఈలో చూడండి ఏం జరిగిందో. ఫస్ట్ 15 మినిట్స్‌లో చూద్దాం మనం. ఫస్ట్ 15 మినిట్స్‌లో చెప్పుకున్నాం కదా! చూడండి ఇక్కడ మనకి డైరెక్ట్‌గా ఈ కింది క్యాండిల్ నుంచే 9:15 క్యాండిల్ ఇక్కడ చూడండి స్పాట్‌లో. ఇది గ్రీన్‌లోనే ఉంది గనుక మనకు డైరెక్ట్‌గా బై చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఓకే. బై చేయొచ్చు. ఇదే గ్రీన్ క్యాండిల్ చూడండి ఇక్కడ టర్న్ అయింది. టర్న్ అయిన తర్వాత 50 మినిట్స్ క్యాండిల్ తర్వాత మనకి నెక్స్ట్ క్యాండిల్‌లో మనకి ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి బై చేసుకోవచ్చు. లేదంటే దీనిపైన కూడా ఎంట్రీ తీసుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు మనం. చాలా అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి ఒకసారి మనకు ఎట్లా ఉందో. మనకి ఇండికేటర్ తీసుకోవడం వల్ల. చూడండి ఇక్కడి వరకు మనం ఉండొచ్చు. ఇక్కడి వరకు 147 పాయింట్స్ ఉన్నాయి మనకు. ఇక్కడ టర్న్ అయ్యేంత వరకు ఉన్నా కూడా అట్లాగే ఓపికగా ఉన్నా కూడా. లేదు నేను ఇక్కడే ఎగ్జిట్ అయితాను అన్నా కూడా ఓకే. లేదు ఇక్కడి వరకు వెయిట్ చేస్తా అన్నా కూడా 180 పాయింట్స్ 100 అబోవ్ పాయింట్స్ దాదాపుగా ఇక్కడ వరకు తీసుకొని ఓపికతో వదిలేసినా కూడా 144 పాయింట్స్ మనకి క్లియర్‌గా మనకి ఎటువంటి డౌట్ లేకుండా, భయం లేకుండా వచ్చాయా లేదా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి కాకపోతే. టెస్ట్ చేయండి కాకపోతే. మీరు ఒకసారి ట్రేడ్ తీసుకొని ప్లాన్ చేయండి. ఓకే. ఆ తర్వాత మనకి నిఫ్టీలో మనకు 3 మినిట్స్‌లో చూసుకున్నాం కదా! 3 మినిట్స్‌లో సెకండ్ ఎంట్రీ ఇక్కడ. ఏది 12:06కి. ఓకే. 12:06కి ఏం జరిగింది చూడండి. మరి 12:06కి ఏం స్ట్రైక్ ప్రైస్ ఉందక్కడ. ఇక్కడే ఉంచుకున్నా కూడా దీంట్లో చేసుకోవచ్చు. మనకి ప్రీమియం ప్రైస్ ఎక్కువ పడుతుంది. లేదు 12:06కి నాకు ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర నేను తీసుకుంటానన్నా కూడా ఈ స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది 24,279 ఉంది. ఇక్కడ 24,279 అంటే మనము మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది ఫుల్ సైజ్‌లోకి ఎందుకు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. ఓకే. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. ఆ స్ట్రైక్ ప్రైస్ తీసుకొని 24 ఎంత 24,250 లేదంటే 24,300 తీసుకొని
అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. అది చూపించలేకపోతున్నాను ఎందుకంటే మాటికి డిస్టర్బెన్స్ అవుతుందని. మీరు చూడండి. ఇంకా మళ్ళీ ఆ తర్వాత 15 మినిట్స్కి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, టర్న్ అయిన క్యాండిల్ ఏంటిది 1:15కి 1:15కి రెడ్లోకి వచ్చింది. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అంటే ఈ క్యాండిల్లో ఎంట్రీ 1:30కి ఎంట్రీ. ఇప్పుడు పి సైడ్ వెళ్దాం మనం. 1:30 క్యాండిల్ ఏముంది ఒకసారి చూద్దాం. 1:15కి మనకి గ్రీన్లోకి టర్న్ అయింది. ఈ క్యాండిల్లో ఎంట్రీ మనకు ఎక్కడ ఎంట్రీ ఎక్కడ మరి ఈ క్యాండిల్ పైన తీసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఎంట్రీ ప్లాన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ పైన లిమిట్లో పెట్టుకోవచ్చు. దీని కిందనే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇది తీసేస్తాను చూడండి. స్టాప్ లాస్ కొట్టిందా? కొట్టదు, దాదాపుగా కొట్టదు. ఒకవేళ కొడితే బ్యాడ్ లక్ అది. ఇంకా ఇక్కడ ఎంట్రీ టార్గెట్ ఎక్కడి వరకు? ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి కనుక ఇక్కడ వరకు తీసుకోవచ్చు. అంటే ఈరోజు ఏంటి పరిస్థితి? ఒకవేళ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ కావాలి, లేదంటే ఈక్వల్గా ఓపెన్ అయినా మళ్ళీ పైకి వెళ్ళాలి. మార్కెట్ కిందికి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఈక్వల్గా ఓపెన్ అయినా కిందికి రావాలి ఇక్కడ వరకు. లేదు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మాత్రం మళ్ళీ ఆటోమేటిక్గా అప్ సైడే చూడాలి. ఇంకా ఈ క్యాండిల్ పైన కానీ నిన్నటి హై పైన కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మళ్ళీ ఇక్కడ వరకు చూసుకోవచ్చు మన ఫిబొనాచి లెవెల్స్ ప్రకారం. ఫిబొనాచి లెవెల్స్ ఎలాగ తీసుకోవాలో ఉన్నాయి కదా మన లెవెల్స్. అది వీడియో చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఏదైతే మనం ఇందులో సూపర్ ట్రెండ్ ప్రకారం ఈ ఎల్ఎస్ఎంఏ ప్రకారం ఏ విధంగా ట్రేడ్ తీసుకుంటున్నాం అనేది ఒకసారి చూద్దాం. అంతకుముందు ట్రేడ్స్ కూడా చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, 24th ఏం జరిగింది? ఆల్రెడీ మనకి 23 ఏప్రిల్ రోజుననే మనకి బై సైడ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయిందంటే మనకి ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ రోజే ఎంట్రీ దొరుకుతుంది పర్ఫెక్ట్గా. ఎందుకంటే 2 పైన మనకి క్యాండిల్స్ ఉన్నాయి. 24th ఏముంది స్ట్రైక్ ప్రైజు చూద్దాం ఒకసారి. 24th డౌన్ సైడ్ ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి 24th డౌన్ సైడ్ ఉంది కనుక మనకు పీఈలో ఇది. ఓకే, ఇది పీఈలోనే చూపించాము. ఓకే, 24th ఇదే కదా 24th. ఇక్కడ చూడండి డైరెక్ట్గా మనకి బయింగ్లోనే ఉంది. ఎక్కడ మరి బై చేయాలి? మనకి చాలా విక్ వదిలింది కదా, ఇంత విక్ వదిలింది, ఎక్కడ బై చేయాలనేది ఒకటి డౌట్ ఉంటుంది మనకి. దీంట్లో చూడండి 24th ఇదే 15 మినిట్స్ క్యాండిల్ పైన ఎంట్రీ. దాదాపుగా మనకు చూడండి గ్రీన్ టర్న్ అయ్యేంత వరకు, మళ్ళీ రెడ్ టర్న్ అయ్యేంత వరకు పాయింట్స్ వచ్చాయి. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 120 పాయింట్స్ వచ్చాయి. ఓకే, లేదు నేను ఇక్కడే ఎగ్జిట్ అవుతాను, నేను ఇంత ఓపిక లేదు అన్నా కూడా 70 పాయింట్స్ వచ్చాయి మనకి. ఓకే, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీన్ని ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం స్టాప్ లాస్ ఆటోమేటిక్గా మనం ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఖచ్చితంగా దీని కిందికి జరుపుకుంటాం. మనకు తక్కువ స్టాప్ లాస్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ మాత్రం ఒక మినిమం పాయింట్స్ తీసుకోండి, 20 పాయింట్స్ లేదంటే 10 పాయింట్స్ మనకు మెయింటైన్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకోండి. ఆ తర్వాత కాస్ట్ టు కాస్ట్ పెట్టండి. మనకు పైకి వెళ్ళిపోయిన కొద్దిగా ఓపికతో ఉండండి. కాస్ట్ టు కాస్ట్ పెట్టి మనకి ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ పెట్టి కూడా మనకు అంటే ఏ ప్రైస్ తీసుకుంటామో ఆ ప్రైస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టేసి వదిలేసినా కూడా మనకి ఇక్కడ వరకు వచ్చాయి. పాయింట్స్ ఎన్ని వచ్చాయి అనేది ముఖ్యంగా, అది కూడా 100 పాయింట్స్ ఎబోవ్ వచ్చాయి. చూడండి ఇక్కడ 136 పాయింట్స్ వచ్చాయి. ఓకే, 136 పాయింట్స్ నేను ఓపికగా ఉండలేను అనుకున్నా కూడా మనకు దాదాపుగా ఇక్కడ ఎక్కడ ఎక్సీడ్ అయినా 70 పాయింట్స్ ఎబోవ్ మనకి వచ్చాయి. ఓకే, ఇంకొకసారి చూద్దాం. 24th ఇక్కడ చూడండి, ఇక్కడ గజిబిజిలో 27 చూడండి. 27 మనకి ఇక్కడ డైరెక్ట్గా ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే ఇది చాలా వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇంత తీసుకున్నా కూడా, ఒకవేళ తీసుకున్నా కూడా ఇక్కడ మనం తొందరపాటులో తీసుకున్నా కూడా ఈ క్యాండిల్ పైన తీసుకొని ఓపికగా ఉన్నా కూడా మనకి అక్కడే స్టాప్ లాస్ కొట్టింది అనుకుందాం. ఇది ఒక ట్రేడ్ వేస్ట్ అయింది అనుకుందాం. ఓకే, ఈ ట్రేడ్ మనకి 0 అయింది అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూడండి ఎల్ఎస్ఎంఏ పైన ఉంది, ఇండికేటర్ వచ్చి సూపర్ ట్రెండ్ వచ్చి కిందికి ఉంది కనుక ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయం. ఇక్కడ కూడా చేయం. అసలు ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు, ప్లాన్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ 3 మినిట్స్లోకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒకసారి చూడండి ఒకసారి.
3 మినిట్స్‌లో ఏం జరిగిందో చూడండి. 3 మినిట్స్‌లో కూడా మన ఫార్మాట్ ప్రకారం లేదు కనుక ఈరోజు ట్రేడ్ లేదనేది మనం అబ్జర్వ్ చేయాలి ఖచ్చితంగా. ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా కూడా ఆ రోజు మనకి సక్సెస్ కాలేదంటే ఆ ఎంట్రీతోనే 1, 2 ఎంట్రీలతోటే స్టాప్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇది చెప్పుకున్నాం కదా! 28 చెప్పుకున్నామా? ఇక్కడ చూడండి ఇది చెప్పుకోలే మనము. 11:15కి ఇక్కడ చూడండి. 11:15కి కిందికి టర్న్ అయింది. టర్న్ అయిన తర్వాత మనకు ఎంట్రీ. ఈ క్యాండిల్ గురించి నిన్న చెప్పుకున్నాం మనం. ఈ క్యాండిల్ తర్వాతనే ఎంట్రీ వస్తది ఇది ఇక్కడ అని చెప్పుకున్నాం మనం. ఇది ఎక్స్‌పైరీ రోజు. నిఫ్టీ ఎక్స్‌పైరీ రోజు. ఈ క్యాండిల్ తర్వాతనే ఎంట్రీ ఉంది. ఈ క్యాండిల్‌లో ఒకవేళ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకు లక్ చాలా పాయింట్స్ వచ్చాయి. కాకపోతే ఈ కిందికి జరిగిందంతా మనకి జిగ్‌జాగ్‌గా జరిగింది. అది మనకి ఉండదిప్పుడు. ఎక్స్‌పైరీ అయిపోయింది గనుక ఈ క్యాండిల్ చూడండి. ఇది నెక్స్ట్ ఎక్స్‌పైరీలో చూపిస్తున్నాను. అంతకుముందు ఎక్స్‌పైరీలో మనకి ఎటువంటి పాయింట్స్ కూడా లేవు. దీంట్లో కూడా చూడండి అక్కడే తిరిగింది. ఈ క్యాండిల్ తర్వాత మనకి ఎంట్రీ. ఒకవేళ ఈ క్యాండిల్‌లో దుంకిన వాళ్ళకి కొన్ని పాయింట్స్ వచ్చాయి మనకి. రాలేదనట్లేదు. కొన్ని పాయింట్స్ ఎక్కడ మధ్యలో దుంకినా కూడా మనకి ఒక 70 పాయింట్స్ అయితే వచ్చాయి మధ్యలో దుంకిన వాళ్ళకు. లేదు ఇక్కడ తీసుకున్న వాళ్ళకి 294, 330 అగ్రెసివ్‌గా వెళ్ళిన వాళ్ళకి ఒక 20, 25 పాయింట్స్ వచ్చాయి. కాకపోతే అది పర్ఫెక్ట్ ట్రేడ్ కాదనేది నా ఉద్దేశం. చూద్దాం ఇంకా నెక్స్ట్. ఇది చెప్పుకున్నాం కదా! ఇక్కడ చూడండి ఏం జరిగింది. 23rd ఇక్కడ చూడండి 15 మినిట్స్‌లో ఉంది టైమ్ ఫ్రేమ్. ఇది రెడ్‌లోనే ఉన్నది. బేస్ ఫార్మాట్ క్రియేట్ అయింది. కనుక ఈ 10:15కి మనం ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. 10:15కి అయితే ఇవి నేను స్ట్రైక్ ప్రైస్ చూపిస్తున్నవి అంతకుముందు స్ట్రైక్ ప్రైస్‌లోకి వెళ్ళిపోతాయి కనుక అది కొంచెం అటు ఇటుగా చూపిస్తుంది కనుక నేను ఇక్కడ మనం ప్రీమియం చార్ట్‌లోకి వెళ్ళి చూడలేము. ఇది జరిగిపోయినది కనుక. ఓకే. మీరు నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. నేను ఇండెక్స్ ప్రకారం చూపిస్తున్నాను. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది. ఇక్కడ ఎంట్రీ వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. ఈ క్యాండిల్‌లో 10:15కి ఎంట్రీ తీసుకుంటే మనకు చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఇక్కడ వరకు. మళ్ళీ రెడ్ టర్న్ అయ్యేంత వరకు ఉండొచ్చు మనకి ఇక్కడ వరకు. కొన్ని పాయింట్స్ వస్తాయి ఖచ్చితంగా. అది అబ్జర్వ్ చేయండి మీరు కూడా. ఓకే. ఒక 50 పాయింట్స్ అబౌవ్ మనకి ఎర్న్ చేయగలుగుతాం. అది డౌన్ సైడ్ ప్లాన్ ఇది. ఇంకా అప్ సైడ్ ప్లాన్ ఇక్కడ చూడండి 21లో డైరెక్ట్‌గా 9:15 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడ్డది. 2 ఇండికేటర్లు కింద ఉన్నాయి. ఈ సూపర్ ట్రెండ్ గ్రీన్‌లో ఉంది. ఇది కూడా కింద ఉంది కనుక ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే కొంచెం స్లో మొమెంటం తోటి వెళ్ళింది. అక్కడే డే మొత్తం అక్కడే ఉండిపోయింది. నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ అయిపోయింది. ఓకే. ఈ గ్యాప్ డౌన్‌లో 23 రోజు గ్యాప్ డౌన్‌లో మనకు డైరెక్ట్ ఎంట్రీ దొరికింది కానీ మనం డైరెక్ట్ ఎంట్రీ తీసుకుంటామా? ఒక 3 మినిట్స్‌లోనో మనం ఫార్మాట్ ఉంది కదా! 3 మినిట్స్ ఎంట్రీ దొరికేంత వరకు మనం వెయిట్ చేస్తాం. 22 ఏప్రిల్. ఏప్రిల్‌లో చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ 3 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ మనకు. ఆ తర్వాత మనకు ఇక్కడ ఎంట్రీ. దీని కింద ఎంట్రీ. పైన ఇదే రెడ్ క్యాండిల్ పైన స్టాప్ లాస్. చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయో. 96 పాయింట్స్ వచ్చాయి. పాయింట్స్ రావని కాదు వస్తాయి. 3 మినిట్స్‌లో వెళ్ళి కూడా తీసుకోవచ్చు. కొంచెం గజిబిజి ఉంటదని చెప్పుకున్నాం కదా! ఉంటది. ఖచ్చితంగా ఉంటది. మీరు మెల్లగా ట్రేడ్ ప్లాన్ చేసుకుంటూ అలవాటు చేసుకున్న తర్వాత తక్కువ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళండి. అదే 15 మినిట్స్‌లో అయితే ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా మనకు బై సైడ్ టర్న్ అయిన తర్వాత బై సైడ్ ఉండొచ్చు అంతే. ఇక్కడ చూడండి. మీరు ఇట్లా చార్ట్ చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ రెడ్‌లోకి టర్న్ అయింది. మళ్ళీ గ్రీన్‌లోకి టర్న్ అయ్యేంత వరకు ట్రేడ్. ఇక్కడ గ్రీన్‌లోకి టర్న్ అయింది. మళ్ళీ ఇక్కడ ట్రేడ్ క్లోజు. ఇక్కడ కన్‌ఫ్యూజ్ వచ్చేసింది. ఆటోమేటిక్‌గా మనకు రివర్స్ ప్లాన్‌లో చూపిస్తుంది. ఇక్కడ ట్రేడ్ తీసుకోము. మళ్ళీ రెడ్‌లోకి టర్న్ అయింది. ఇక్కడ వరకు ట్రేడు. ఇక్కడ మళ్ళీ గ్రీన్‌లోకి టర్న్ అయింది. ఇక్కడ వరకు ట్రేడు. మళ్ళీ ఇక్కడ రెడ్‌లోకి టర్న్ అయింది. ఇది ఎంతవరకు వస్తుందనేది ఈరోజు చూద్దాం. అట్లే
చార్ట్ జరుపుకుంటూ చూడండి. ఇక్కడ గ్రీన్‌లోకి టర్న్ అయింది. ఇక్కడ ఇక్కడ వరకు ట్రేడ్ ప్లాను. ఇక్కడ రెడ్‌లోకి టర్న్ అయింది. ఇక్కడ వరకు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయో లేదో చూడండి. ఇక్కడ చూడండి గజిబిజిగా మార్కెట్ పైకెళ్ళింది. కానీ ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి? చూడండి. సూపర్ ట్రెండ్ పైన ఉంది కనుక మనం తీసుకోము. ఇక్కడ సూపర్ ట్రెండ్ కింద ఉంది. ఎల్ఎస్ఎంఏ కింద ఉంది కనుక ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే మళ్ళీ ఎగ్జిట్ వెంటనే దొరికింది. మళ్ళీ ఎల్ఎస్ఎంఏ పైన పోయింది. సూపర్ ట్రెండ్ కింద పోయింది. ఇది అంతా జిగ్‌జాగ్‌లోకి వెళ్ళిపోయింది. ఈ ఈ 17th డే రోజు కూడా చెప్పుకున్నాం మనం. చాలా కొత్త వాళ్ళకి చాలా కష్టం. ఇక్కడ తీసుకునే ఎంట్రీ మొత్తం మనకి లాసే చూపిస్తదని కూడా చెప్పుకున్నాం మన ఫార్మాట్‌లో. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ ఇండికేటర్ ప్రకారం మనం చెప్పుకున్న విధానం ఎలా ఉందనేది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి. ఇక్కడ రెడ్‌లోకి టర్న్ అయింది. ఇక్కడ వరకు టార్గెట్. ఓకే. ఇక్కడ గజిబిజి ఉంది మొత్తం. ఇక్కడ ఎంట్రీ లేదు. ఇది రివర్స్‌లో చూపిస్తున్నది. ఎంట్రీ తీసుకోవద్దు. ఇక్కడ చూడండి ఎల్ఎస్ఎంఏ కిందికొచ్చింది. సూపర్ ట్రెండ్ కింద కిందికి ఉంది. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఒకవేళ కాకపోతే ఇక్కడ తక్కువ పాయింట్స్ వస్తాయనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకు తక్కువ పాయింట్స్ వస్తాయంటే ఆల్రెడీ ఇంత మూవ్ వెళ్ళిపోయింది మార్కెట్. ఇక్కడ చూడండి పైనుంచి కిందికి వచ్చింది. ఇక్కడ సూపర్ ట్రెండ్ కన్వర్ట్ అయిన తర్వాత మనకి ఎల్ఎస్ఎంఏ కన్వర్ట్ అయింది. ఎక్కడ సూపర్ ట్రెండ్ ముందే కన్వర్ట్ అయింది ఇక్కడ 10:15కి. కానీ ఎల్ఎస్ఎంఏ ఎక్కడ కన్వర్ట్ అయింది 11:15కి కన్వర్ట్ అయింది. కనుక ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ రెడ్ క్యాండిల్ పైన కానీ ఈ గ్రీన్ క్యాండిల్‌లో కానీ. ఓకే. లేదంటే ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. మనకి ఎల్ఎస్ఎంఏ కొంచెం ముందే చూపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్‌గా లైవ్‌లో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలనేది మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా కొన్ని పాయింట్స్ వచ్చాయి చూడండి. 23,736 నుంచి 23,840 అంటే దాదాపుగా ఒక 100 పాయింట్స్ ఉంది అక్కడ. 100 పాయింట్స్ మూమెంటం ఉంది అక్కడ. ఇది అబ్జర్వ్ చేయండి. ఇంకా ఇట్లనే మీరు చూసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూడండి ఎంట్రీ కరెక్ట్‌గా లేదు. ఇక్కడ తీసుకోవద్దు. ఓకే. ఇటువంటి వాటి వల్ల మనం బతికిపోతాం అనమాట. బతికిపోతాం అంటే మనకి లాస్ రాకుండా ఉంటుంది. ఈ ఇండికేటర్లు ఇంపార్టెంటా కాదా అనేది కూడా మీరే చెప్పండి కామెంట్ చేసి. అబ్జర్వ్ చేసి, టెస్ట్ చేసి, ట్రేడ్ తీసుకున్న వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చూడండి గ్రీన్‌లోకి టర్న్ అయింది సూపర్ ట్రెండ్. కానీ ఇది ఇంకా టర్న్ కాలేదు. ఇక్కడ టర్న్ అయింది. ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ పైన, ఈ గ్రీన్ క్యాండిల్ పైన, ఈ గ్రీన్ క్యాండిల్ మళ్ళీ ఈ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది కొంచెం ఓపికతో తీసుకుంటే మనకి అర్థమవుతుంది. చూడండి ఇది లాస్ట్ మూమెంట్‌లో చూడండి 2 o'clockకి ఒకవేళ 2 o'clockకి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా మనకి ఈ రెడ్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా దాదాపుగా 100 పాయింట్స్ వచ్చాయి. కాకపోతే ముందే ట్రేడ్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వదిలేసిన వాళ్ళు ఉంటే ఇంకా అప్ సైడ్ వెళ్ళిపోయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. ఓకే. ఇది అబ్జర్వ్ చేయండి. 15 minutes టైం ఫ్రేమ్, ఎల్ఎస్ఎంఏ డిఫాల్ట్, సూపర్ ట్రెండ్ 1-1, లెంత్ 1, ఫ్యాక్టర్ 1. ఇది అబ్జర్వ్ చేయండి. ఇంకా వీడియో ఎక్కువ అయిపోతూ చూపిస్తూ ఉంటే ఇదే రకంగా మీరు అబ్జర్వ్ చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. ఇంకా ఇతరులకు షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.